నేను పరిచర్యకి వెళ్ళిన 7 సంవత్సరాల్లో ఏకదాటిగా పరిచయంలో ఉన్నాను. రాత్రి పగలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, వస్త్రాలు లేకుండా, కప్పుకోవడానికి పై వస్త్రం లేకుండా, కింద వేసుకోవడానికి కింది వస్త్రం లేకుండా, నేల మీద మట్టిలో పడుకొని దేవుని స్వరం వినాలని ఎన్నో రాత్రులు ఎదురు చూసిన ఈ చెవులు, ఈ కళలు ఆయన మాటకి లోబడ్డాయి. ఈ శిష్యులకు ఆ తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయడమే నేర్చుకున్నారు. ఈ శిష్యులకు కూడా దేవుడు అదే చెప్పాడు, మీరు వెళ్ళి విప్పుకొని రండి అన్నాడు. అంతే, తోలుకొని రండి అన్నాడు, ఎక్కిరమ్మని చెప్పాను. అది ఎవరి కోసం సిద్ధపడింది అంటే నా తండ్రి కోసం సిద్ధపరచబడింది. నేను అడుగుతున్నాను, నువ్వు ఎవరి కోసం సిద్ధపడ్డావు? నిన్ను ఎవరు విప్పాలి అంటే నేనే విప్పాలి. నేనే ఎందుకు విప్పాలంటే నువ్వు నా దగ్గరికి పంపబడ్డ వ్యక్తివి కనుక నేను నీకోసం విప్పబడ్డాను. నీ కట్లు విప్పాలి అంటే నీ సేవకుడే. ఒకవేళ నేను విప్పేవాడిని కాకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చే వ్యక్తివి కాదు. కట్లు విప్పడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ కట్లు అందరితో విప్పబడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. శిష్యులు లేరా తనకు? మరి ఇద్దరిని ఎందుకు పంపించాడంటే ఆ పని కోసం నియమించబడ్డ వారు ఆ ఇద్దరు మాత్రమే. చెప్పిన పని చేసే వారిని దేవుడు పంపిస్తాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడును గాక, ఆయన స్వరం నీ హృదయంలోకి వెళ్ళును గాక. ఈ రోజు నీకు విప్పబడుతున్న కట్లు తెలుసా దేనికోసం తెలుసా? ఆయన ఎక్కించుకోవడానికి, ఆయనను మోయడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో ఆ గాడిద కోసం ఎదురు చూస్తున్న ఒక తండ్రి లెస వస్తున్నాడు. అక్కడికి రాగానే ఏం చేశారు చెప్పండి? గాడిదను చక్కటి వస్త్రములను దాని మీద పరిచి అలంకరిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే విప్పబడిన ఆ గాడిద ఇప్పుడు అలంకరించబడుతున్నది. కట్టబడిన ఆ గాడిద అప్పటి వరకు, ఇప్పుడు విప్పబడిన తర్వాత ఏమైతుంది? అలంకరించబడుతున్నది. ఎవరి కోసం అలంకరించబడుతుంది అంటే నా తండ్రి కోసం అలంకరించబడుతున్న గాడిద. అది అలంకరణ అనగా ఏం తెలుసా? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఏది పడితే అది అలంకరించడం కాదు, సాదా సీదాగా అలంకరించబడుతున్నారు. అక్కడ మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం ఉండగలిగితే నిజంగా చెప్తున్నాను, నీ ప్రత్యేకత వేరే ఉంటుంది. నేను సంఘంలో కొంతమందిని ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు చూస్తాను. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. నాకు వాళ్ళకు 10 సంవత్సరాల సహవాసం ఉంది, 10 సంవత్సరాల బంధం ఉంది. వాళ్ళతో నేను ఫ్రీగా ఉండొచ్చు, నాతో వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు, కానీ వారు ఎవరికి స్థానం ఇస్తారు తెలుసా? దేవుడు. ఈరోజు వాక్యం ఈ రోజు నీకు అర్థమవుతే ఆయన నిన్ను అలంకరించబోతున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా అలంకరించబడితే చాలండి. ఆయన కూర్చోవడానికి మాత్రమే అలంకరించబడుతున్న గాడిద. ఈ రోజు నేను కూడా చెప్తున్నాను, నీవు నీ మురికిని విడిచిపెట్టుకొని, నీ పాపమును విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోకి వచ్చి ఆయనే నా జీవితం అని ఎప్పుడైతే నువ్వు అలంకరించబడతావో, అంటే ఇప్పుడు అలంకరించబడడం అంటే ఏం తెలుసా? నీ పాపము నిన్ను విడిచి వెళ్ళిపోవాలి, నీ అపవిత్రత నిన్ను విడిచిపెట్టిపోవాలి, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలను నిన్ను విడిచిపెట్టిపోవాలి. అప్పుడు దేవుడే తెలుసా, నీవు దేవుని కోసం సిద్ధపరచబడిన తర్వాత ఆయన పరిశుద్ధత అనే వస్త్రములు దాని మీద ధరింపజేసిన తర్వాత ఆయన ఎక్కి కూర్చుంటే అప్పుడు వస్తుంది నీకు విలువ. నాకు ఇప్పుడు విలువ రావాలి అంటే ఆయన నా మీద ఎక్కాలి. అప్పుడు నాకు అనిపించింది, ఈ గాడిద ప్రభు ఎక్కడానికి, ప్రభు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే అది ఎప్పటి వరకు ఎవరు ఎక్కలేదు. అంటే అది ఎంతగా దేవుని కోసం సిద్ధపరచబడిందో అర్థం చేసుకుంటే చాలు. ఒకవేళ ఇప్పుడు కూడా ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను కూడా మళ్ళీ తెలుసా ఆయన దగ్గరికి దరికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ఎక్కాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆయన నీ దగ్గరికి వచ్చి ఎక్కడానికి సిద్ధంగా ఉంటే, నీలో ఏ పాపము లేని వ్యక్తిగా నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. విడిపించబడిన ఆ గాడ మీద వస్త్రములు వేశారంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఇది నా తండ్రి ఎక్కబోతున్నాడు అని అర్థం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడా? ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడా? తగిన కాలం ముందు, తగిన సమయం ముందు నువ్వు ఆయన కోసం సిద్ధపడగలిగితే, కట్టబడిన గాడిదకి సమయం వచ్చింది విప్పబడడానికి. అది తీసుకొచ్చి నిలబెట్టారు, వస్త్రములు దాని మీద సిద్ధపడి చేస్తున్నారు. అది వస్త్రంతో సిద్ధపడిన తర్వాత మట్టి మీద కాలు పెట్టలేదు, అది నూతనమైన వస్త్రముల మీద, పట్టు వస్త్రముల మీద ఇక అడుగు పెడుతూ ముందుకు వెళ్తుంది. కారణం ఏంటంటే ఆ గాడిదను ఎక్కింది నా ప్రభువైన యేసుక్రీస్తు. యేసుని మోస్తే పట్టు వస్త్రములు నీ కోసం సిద్ధపరచబడతాయి. యేసుని మోస్తే అవమానం రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు. యేసుని మోస్తే ఆటంకాలు తొలగిపోతాయి. హోసన్నా, జయమే 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 అని కేకలు వేస్తారు ప్రజలు. ఒకవేళ వారిని నోరు మూయించడానికి వస్తే యేసే చెప్పాడు, వారు నోరు మూస్తే రాళ్ళు కేకలు వేస్తాయని. గాడిద చూస్తుంది తెలుసా, బరువును చూడట్లేదు,
తన ముందున్న వస్త్రాలను పక్కనున్న వారు కేకలు పెడుతున్న ఆ కేకలు యేసయ్యను మోస్తున్న బరువు దాని ముందు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకెందుకు భారం అనిపిస్తుంది? ఈ రోజు నీకెందుకు వేదన అనిపిస్తుంది? ఈ రోజు నీకెందుకు సమస్య అనిపిస్తుంది? ఈ రోజు నాకెందుకు ఈ బ్రతుకు నీకు అనిపిస్తుంది? నేను ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో అని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నీవు వింటున్నది, నీవు చూస్తున్నది ఈ లోకం అనే భారాన్ని చూస్తున్నావు, నీవు మోస్తున్న బరువును చూస్తున్నావు, నువ్వు వెతుకున్న బరువును చూస్తున్నావు. కానీ నీ ముందున్న ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు, నీ ఉన్న ఘనతను చూడలేకపోతున్నావు, నీ ముందున్న భవిష్యత్తును నువ్వు చూడలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే, నీ బరువే నీకు కనబడుతుంది. అంటే గాడిద యేసయ్య బరువును చూడట్లేదు. ఈ రోజు నీ భారము దించుకోవాలంటే, నీ పరిస్థితిని మార్చుకోవాలంటే, నీవు మోస్తున్న బరువును కాదు, నిన్ను నడిపిస్తున్న యేసుని వైపు చూసిన రోజు అవి నీకు తేలికగా మారిపోతాయి. అపవాదిగడు ఇంకా శోధించడం మొదలు పెడతాడు, నిన్ను మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు తాకడానికి ఇష్టపడతాడు. అప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కడికి తెలుసా? మొదటి స్థితిలోకి వచ్చి, నువ్వే నాకు ఆధారం ప్రభు అని చెప్పేసి మళ్ళీ జీవితం ఆరంభిస్తావు. లేదంటే అంత అవసరమా మనకి? నీవే నాకు ఆధారము దేవా అని చెప్పేసి ఆ గాడిద బరువును తెలుసా తేలికగా తీసుకున్నట్టుగా యేసయ్యను మోస్తున్నప్పుడు ఆయన బరువును చూడలేదు. ఆయన ఎక్కడమే నా జీవితంలో ధన్యత అనుకుంది ఆ గాడిద. అంటే మీరు విప్పబడాలి. వాక్యాన్ని నెమరు వేసుకుందాం. నువ్వు కట్టబడిన గాడిదాం, నా దేవుని కోసం సిద్ధపరచబడిన గాడిద. నేను విప్పడానికి 2 శిష్యులు వచ్చారు, నేను విప్పాను. కానీ వాళ్ళు ట్రయల్ చేయలేదు, తోడుకుని వచ్చారు. ఎక్కి నడిపించుకొని రాలేదు, పట్టుకుని నడిపించుకుంటూ వచ్చారు. ఎవరి కోసం? నా దేవుని కోసం. నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు దాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వట్టిగానే ఎక్కలేదు. దాని మీద వస్త్రములు కప్పి వేసి దాన్ని సిద్ధపాటు చేసి అలంకరించి ఏం చేశారు? ఎక్కించారు. ఎక్కించిన ఆ గాడిద అప్పటి వరకు విలువ లేనిది, కానీ యేసు ఎప్పుడైతే ఎక్కాడో దానికి విలువ వచ్చి పట్టు వస్త్రముల మీద నడిచింది. నేను ఒక మాట చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. అది యేసయ్య కోసం సిద్ధపరచబడిన గాడిద, అది యేసయ్యే ఎక్కాడు. నీ మనసులోకి యేసుని స్వీకరించుకో. ఈ భారము, నీ మనసులో ఉన్న వేదన, నీకున్న సమస్యలన్నీ తేలికగా మారిపోయి కొత్త జీవితాన్ని ఆరంభిస్తావు దేవుని బిడ్డ. నేను కోరుకుంటున్నాను, ఒక నూతనమైన జీవితం మీరు ఆరంభించాలి ఈ రోజు నుంచి. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును కాక.